జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవరాలో మొదట ఆలియా భట్ హీరోయిన్గా ఎంపికయ్యారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఆలియా భట్ హీరోయిన్ అని మేకర్స్ అప్పట్లో కన్ఫర్మ్ చేశారు. అదే సమయంలో ఆలియా భట్ గర్భవతి కావడంతో ఈ సినిమా ఆఫర్ను ఆమె సున్నితంగా తిరస్కరించడం, ఆమె స్థానంలో జాన్వీ కపూర్ ఎంపిక కావడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ గాయాల వల్ల దేవర షూట్ తాత్కాలికంగా వాయిదా పడింది. దేవరా కొత్త రిలీజ్ డేట్ గురించి వచ్చే నెలలో మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే వార్ 2 సినిమాలో ఆలియా భట్, తారక్కు జోడీగా ఫిక్స్ అయ్యారని పోగొట్ట. ఈ సినిమా షూట్ ముంబైలో జరిగే అవకాశం ఉండటంతో ఆలియా భట్ సులువుగానే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దేవరా సినిమా రిలీజ్ వాయిదా పడటం ఫ్యాన్స్ ను బాధపెడుతోంది. ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలకు అనుగుణంగా సినిమాను రిలీజ్ చేసి ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉండేదని నెటిజన్లు చెబుతున్నారు. అయితే కొన్నిసార్లు ఆలస్యంగా విడుదలైన అద్భుతాలు జరిగే సందర్భాలైతే ఉంటాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రాజెక్ట్ కే రిలీజ్ అయిన నెల 2 నెలల తర్వాత దేవరా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆగస్ట్, సెప్టెంబర్లలో పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ఈ ఏడాది విడుదల కానున్న ప్రతి పాన్ ఇండియా ప్రాజెక్టుపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కే, దేవరా, పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాల బడ్జెట్ 1800 కోట్ల రూపాయలని తెలుస్తుంది. ఈ సినిమాలకు బిజినెస్ సైతం రికార్డు స్థాయిలో జరుగుతూ ఉండగా ఎంతమంది హీరోలు అంచనాలను అందుకుంటారో చూడాలి. దేవరా క్లిమ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.